యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. మరి ముఖ్యంగా బైబిల్ ట్రైనింగ్ చేయాలని వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్లో ఒక వాక్యాన్ని చదువుకొని దైవ సేవకుడు ఈ ప్రాంతంలో సేవ చేసిన విషయాలు ఎలా ప్రారంభించారనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. మానేటస్ బెటర్. మీ తండ్రి అయిన అబ్రహాముని గురించి ఆలోచించండి, మిమ్మల్ని కనిన శారాను గురించి ఆలోచించండి. అతడు ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని నేను ఆశీర్వదించి నేను అతన్ని పెక్కు మంది జనమగునట్లుగా నేను చేశాను. చేతుల తలలు చెప్పండి గట్టిగా, హుషారుగా. హల్లెలూయా. మన అబ్రహాం బైబిల్లో మనం గమనించి చూస్తే కల్దీల దేశము నుంచి ఒక విగ్రహారాధన కుటుంబంలో నుంచి దేవుని పిలుపునందుకొని స్వదేశాన్ని విడిచిపెట్టి బంధువులను విడిచిపెట్టి బయలుదేరి వచ్చి ఒంటరిగా బయలుదేరాడు. పెక్కు మంది జనం అయిపోయాడు. ఈరోజు మనం ఇక్కడికి రావడానికి కారణం దైవ సేవకులు యేసన్న గారు ఇక్కడ 1977 సంవత్సరం ఈ సేవని ఈ ప్రాంతంలో ఈ 14 మైళ్ళలో ప్రారంభించడం జరిగింది. ఈ స్థలాన్ని 200 కొన్నారు. పశువులు పేడ వేసుకునే ఒక స్థలం ఇది. 200 రూపాయలకి ఈ స్థలాన్ని కొన్నారు. నాకు అప్పుడు 11 ఏళ్ల వయసు. ఈ స్థలాన్ని కొనేటప్పుడు నాకు 11 ఏళ్ల వయసు. డేవిడ్ రాజ్ పాస్టర్ గారు ఇక్కడికి వచ్చి దీన్ని కొన్నారు. యేసన్న గారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ సేవ ప్రారంభించినప్పుడు యేసన్న గారి గురువు దేవరాజుల పాస్టర్ గారు విజయవాడ నుంచి ఈ ప్రాంతానికి యేసన్న గారిని ఇక్కడికి పంపించారు. ఒంటరిగా బయలుదేరి ఈ ప్రాంతానికి ఇక్కడికి వచ్చాడు. రండి కూర్చోండి, రండి పర్వాలేదు. ఆ చేయరండి అట్లాగంటుందండి. అటు కూర్చోండి అక్క, అది కూర్చో. ఈ ప్రాంతానికి ఒంటరిగా వచ్చి ఈ సేవని ఇక్కడ ప్రారంభించి ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా తిరిగి కాలినడకతో ఈ ప్రాంతం అంతా తిరిగి సేవ చేశాడు. ఇక్కడ ఒక చిన్న తాటేకులతో కొట్ట ఇలా ఉండేది. ఇక్కడ ముందు మొట్టమొదటి ఉండేది. మా పెద్దమ్మ గారు విస్లీ, మా పెద్దమ్మ నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చేది. సెలవుల్లో ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళు. మా పెద్దమ్మ తీసుకొచ్చేది ఇక్కడికి. ముందు తాటేకుల షెడ్ ఉండేది, ఇట్లుండేది. యేసన్న గారి స్నేహితుడు మెడ్రాస్ నుంచి ఒక ఆయన వచ్చి, తమిళనాడు నుంచి కొంత డబ్బు సహాయం చేసి ఇక్కడి నుంచి ఇటు రేకుల షెడ్ ఒకటి, ఆ గోడ ఉంది చివర, ఆ గోడ దగ్గర నుంచి ఇట్లు మందిరాన్ని ఇక్కడ పెద్దది వేశారు. అప్పటికి అది పెద్దది, ఒక 25 అడుగులు వెడల్పు ఉంటుంది, 50 అడుగులు పొడుగు ఉంటుంది అంతే. ఆ ముందు పక్క కూడా ఇట్లా రౌండ్గా ఉంటుంది, నాకు బాగా గుర్తుంటుంది. ముందు ఇట్టుండేది. ఈ ప్రాంతం అంతా తిరిగి సేవ చేశారు. ఇక్కడ ఏమీ లేనప్పుడు ఆయన చేతిలో ఒక్కడే తిరుగుతూ, ఎవరు ఆయన నమ్మలేదు. ఎందుకు ఇక్కడికి వచ్చాడు, ఎందుకు ఇలా తిరుగుతూ ఉన్నాడు, పెళ్లి పెడాకులు లేకుండా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, ఇలా తిరుగుతున్నాడు, ఎవరు నమ్మలేదు ఆయన్ని. ఈ ప్రాంతం అంతా తిరిగి సేవ చేస్తున్నప్పుడు అప్పుడే ప్రేమక్క గారు, రూతక్క గారు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఏమీ లేనప్పుడు అన్నగారితో, యేసన్న గారితో సేవలో కష్టపడి సేవ చేస్తూ ఉన్నారు. అప్పుడు యేసన్న గారు ఇక్కడ 24 hours ప్రార్థన ఉండాలని ఆ మూలలో, ఆ చివరిలో ఆ మూలలో
అండర్ గ్రౌండ్ తవ్వి పైకి ఇంత ఎత్తే ఉండేది, లోపలికి ఒక 8 వెడల్పు, ఇంత ఉండొచ్చు, ఇంత ఉంటుంది ఇంత రూమ్ భూమిలోకి తవ్వి ఒక ప్రార్థన గుహను అక్కడ చేసి 24 hours ప్రార్థన చేసేవాళ్ళు. అక్కడ ఒకరి తర్వాత ఒకరు చైన్ ప్రేయర్ లాగా డ్యూటీలు వేసుకుని ఒకరి తర్వాత ఒకరు ప్రార్థనలు చేసేవాళ్ళు. ఇక్కడ 10వ తారీఖు ఉపవాస ప్రార్థన ఉండేది. 10వ తారీఖు ఉండేది. ఇప్పుడు మన గోరంట్లో 20వ తారీఖు మారింది. అప్పుడు ఇక్కడ 10వ తారీఖు ఉండేది. చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఇక్కడికి రావడం, అద్భుతాలు జరగడం, ఆశ్చర్యకార్యాలు జరగడం, చాలామందికి స్వస్థత పొందడం, ఇది ఆ నోట ఈ నోట పడి ఎక్కువ జనం ఈ పక్క నుంచి చుట్టుపక్కల నుంచి రావడం మొదలుపెట్టి, అప్పట్లోనే యేసన్న గారి స్నేహితుడు మోహన్ లాజర్స్ గారు 1988లో అమరావతిలో ఆర్సీఎం చర్చి పక్కన ఒక మీటింగ్ పెట్టారు. ఆర్సీఎం చర్చి పక్కన యేసన్న గారు నాకు ఉత్తరం రాశారు, రై నువ్వు సౌండ్ సిస్టమ్ మీద పెట్టావంటూ నువ్వు రావాలి. నేను అవి తీసుకొని లారీ ఎక్కొచ్చి విజయవాడ రోడ్లో ఆడ దిగి, అప్పుడు మిలిటరీ వ్యాన్లు ఉండేది, ఇక్కడ మిలిటరీ వ్యాన్ తిరిగేది, ఒక సింగిల్ రోడ్ ఇది. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 2.5 గంట పట్టేది. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 2.5 గంట పట్టేది. ఒక బండి కిందకి దిగితే గుంటల మిట్టలు రోడ్డు అనమాట ఇక్కడికి. అక్కడి నుంచి తీసుకుని ఇక్కడికి వచ్చి అమరావతిలో నేను, హంసమతి మేరక్క గారు, మేమంతా అక్కడికి వచ్చి అక్కడ మీటింగ్ మొట్టమొదట 88లో, అది అయిన తర్వాత ఇక్కడ పాస్టర్స్ మీటింగ్ జరిగేది 88 నుంచి. నేను 88 నుంచి ఇక్కడికి వచ్చేవాడిని యేసన్న గారి దగ్గర. ముందుగానే ఉత్తరం రాసేవాడు, మొదటి రోజే రావాలి, మధ్యలో వెళ్ళకూడదు, వెళ్ళే పనుకుంటే రావద్దు, మధ్యలో వెళ్ళే పనుకుంటే రావద్దు. నేను 88 నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు ఇక్కడ భయంకరమైన ఈగలు, పక్కనే కోళ్ల ఫారం, భయంకరమైన ఈగలు. ఆ బైబిల్ అందరూ కూర్చొని 3 రోజులు ఇక్కడ 4 రోజులు జరుగుతూ ఉంటే, ఆ ఆసాబు గారు విజయవాడ నుంచి ఏచనగా చెక్కలో ఎన్ని తీసుకొచ్చి ఇచ్చేవాడు మధ్యలో ఇవ్వడానికి మాకు. అవి తింటే ఇంకా ఈగలు ఎక్కువై భయంకరమైన ఈగలు, చాలా ఇబ్బందులు పడ్డాము ఇక్కడ ఆ రోజుల్లో. అంత ఇబ్బందికరంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ యేసన్న గారు ఆయన ఏమాత్రం వెనుదిరక్కుంటే ఇక్కడ కష్టపడి ఒంటరిగా ఉండి సేవ చేసి, చాలామంది స్నేహితులు ఆయన దగ్గరికి వచ్చారు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈయన ఒంటరిగానే నిలబడిపోయారు. ఆయన ఒంటరిగానే ఉండి ఇక్కడ సేవను ప్రారంభిస్తూ ఉంటే, ఈ చర్చి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది. ఆ చివరిలో యేసన్న గారు రూమ్ ఉండేది. ఆ మందిరం చివరిలో చిన్న రూమ్ ఒకటి ఉండేది. ఈ ఫ్యాన్ ఉంది కదా, ఆ రాడ్ ఏముండేది కదా, దాన్ని మాత్రమే పైన కట్టి ఇట్లా పెట్టుకొని ఉండేవాడు. దాని ఫ్యాను మనం స్పీడ్ స్లో చేస్తాం కదా, ఎట్లాగా ఏది, దాన్ని లైట్ కనెక్షన్ ఇచ్చుకొని కాంతి తగ్గించుకుంటే ఇటు పెట్టుకుంటుండేవాడు. దానికి ఆ ఫ్యాన్ ఇటు కట్టుకోండు, దానికి అది మాత్రమే ఉండేది ఆ చివరిలో రూమ్. ఒకసారి మేమంతా కలిసి ఇక్కడికి, మా చెల్లి పెళ్లి జరిగింది ఇదే చర్చిలో. 9వ తారీఖు 5వ నెల, మే నెల 1990లో ఇక్కడ పెళ్లి జరిగింది. సాయంత్రానికి వర్షం ప్రారంభమైంది. భయంకరమైన వర్షం, కుండపోత వర్షం, తుఫాను వచ్చేసింది ఒకసారి. మేమున్న ఇక్కడ కొంతమంది ఉన్నాం, అక్కడి నుంచి వచ్చున్నాం, నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు బస్సులో వెళ్ళిపోయారు. వర్షం, భయంకరమైన వర్షం ప్రారంభమైపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే రేకులన్నీ అప్పడాలు నలిపినట్లుగా ఇట్లా ఆడ వండిన అన్నం అంతా అలాగే ఉంది. యేసన్న గారు ఆ రూమ్లోనే ఉన్నారు. మేమందరం కలిసిపోయి ఆ ప్రార్థనా గుహలో తలదాచుకున్నాం. కూర్చోడానికి స్థలం లేదు, నిలబడుకొనే ఉన్నాం. నేను ఆ బయట ఆ చివరిలో ఇట్లా ఆచిలాగుండి దానికి స్తంభాలు, సిమెంట్ స్తంభాలు ఇటు పెట్టి వాటికి
రెడ్ తెలుపు రంగు పెయింట్లు కొట్టినది. దాన్ని అక్కడ నిలబడుకొని దాన్ని పట్టుకొని రాత్రి అంతా దాన్ని చూస్తూ నేను కూడా ఏడుస్తూ ఉన్నాను. ఏసన్న గారిని పోయి పిలుస్తున్నారు. అక్కడి నుంచి అన్న ఇక్కడికి రాన్నా, అది పడిపోయింది, చాలా వరకు ఆ రూమ్ మాత్రం పడలేదు. రండి అన్న అంటుంటే అన్న రావట్లేదు. ఆయన ముఖం చూస్తుంటే బాధగా ఉంది. ఆ మందిరం చూస్తుంటే ఇన్ని సంవత్సరాలంటి కష్టపడి కట్టుకున్న మందిరం అంతా కళ్ళ ముందు నిమిషాల్లో కుప్ప కూలిపోయింది. ఏసన్న గారిని ఎంత రమ్మన్నా రావట్లేదు. ఆయన్ని చివరికి మేము తీసుకుని ఆ రూమ్లో తీసుకెళ్ళాం. వెళ్ళిన ఒక 10-15 నిమిషాలకి అది కూడా పడిపోయింది. ఈ చుట్టుపక్కలంతా భయంకరమైన చీకటి, గాలి, వర్షం, చింత చెట్లన్నీ పడిపోయి ఇక్కడి నుంచి ఆడదాకా. ఆ మరుసటి రోజు బాంబేకి వెళ్ళాలి మేము. మరుసటి రోజు అక్కడ మ్యారేజ్ చేసుకుని అక్కడ ఫంక్షన్కి వెళ్ళాలి మేము. ఎప్పుడైతే ఇది పడిపోయిందో ఏసన్న గారు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు ఇస్తామని పేర్లు రాసుకుంటుంటే ఏసన్న గారు కూడా పోయి నిలబడుకొని చివరిదాకా పోతే చర్చికి కాదు ఇచ్చేది. ఏసన్న గారిని ఎంత అవమానపరిచారంటే నిజమైన దేవుడైతే ఎందుకు పడిపోద్ది అని మాట్లాడేవాళ్ళు. ఆయన ఏం మాట్లాడుకుంటా మౌనంగా వచ్చి ఇక్కడ ఉండటం. ఆ రోజు బాంబేకి వెళ్ళాలి, టికెట్లు క్యాన్సిల్ చేయాలి. శారదా కాలనీలో బండిని తీసుకురాపో. శారదా కాలనీలో అప్పుడే సేవ ప్రారంభించినారు. అప్పుడు రూతక్క గారు అక్కడ సేవలో ఉన్నారు. ఇక్కడ ప్రేమకు ఉంది. నేను వెస్లీ ఇక్కడి నుంచి శారదా కాలనీకి నడిచి వెళ్ళిపోయాం. ఇక్కడి నుంచి శారదా కాలనీకి నడిచి వెళ్ళి ఆ స్కూటర్ తీసుకుని ఇక్కడికి వచ్చి విజయవాడకి వెళ్ళి అన్నా నేను ఆ టికెట్లు క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి వచ్చి ఈ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రాంతంలో ఏసన్న గారు కట్టిన చర్చి అంతా కుప్ప కూలిపోతే వచ్చిన పాస్టర్లు అందరూ నువ్వు కూడా దాని కింద పడి చచ్చిపోయావన్నారు. మైకుల్లో చెప్పేవాళ్ళు ఒక్కొక్కరు. ఏసన్న గారు కూడా దాని కింద పడిపోయాడంట. ఆయన ముందు వచ్చి కూడా అడుగుతున్నారు ఒక్కొక్కరు. ఆయన ఏమి అధైర్యపడకుండా అప్పుడు రాసిన పాటే నేను వెళ్ళే మార్గం, దేవునికి స్తోత్రం కలుగును గాక, నేను వెళ్ళే మార్గం నా యేసుకే తెలియను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జలములలో పడి వెళ్ళినా, అగ్నిలో దాటి వెళ్ళినా నాకు ఏమి చేయదు. అప్పుడు రాసిన పాట ఇది, నేను వెళ్ళే మార్గం అనే పాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏసన్న గారు ఒంటరిగా వచ్చి ఈ ప్రాంతానికి సేవ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడే కొంతమంది పాస్టర్లు అందరూ ఏసన్నతో కలవడం, విజయవాడలో ఆసాబు గారు అక్కడ హోల్ నైట్ పేరు స్టార్ట్ చేయడం, ఆ హోల్ నైట్ పేరు స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ప్రతి నెలలో అక్కడ ప్రార్థన జరగడం. నెలలో మన మెయిన్ సెంటర్లు అన్నిట్లో హోల్ నైట్ పేరు నెలలో మాకు సుమారు 15 రోజులు మాకు నిద్ర ఉండేది కాదు. ఏసన్నతో కూడా తిరుగుతూ ఆ రోజుల్లో ప్రతి 15 రోజులు, నెలలో 15 రోజులు మీటింగ్, హోల్ నైట్ పేర్లు, మళ్ళీ మహాసభలు, మీటింగులు, అన్నతో కూడా తిరగటమే పని. అప్పుడు ఇదంతా కూలిపోయినప్పుడు ఏసన్న గారు నాన్నగారు అంటే మా తాతగారు ఏసన్న గారికి కొంత స్థలాన్ని, మేరక్క గారికి కొంత స్థలాన్ని, ఎప్పుడైనా వాళ్ళు తిరిగి వస్తారేమో, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అని మా తాతగారు అందరికి భాగాలు పంచుతూ వీళ్ళకి కూడా 2 భాగాలు పంచారు. ఏసన్న గారు అప్పుడు అక్కడికి వచ్చి ఆ 2 భాగాల్ని అమ్మి ఆ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ దీన్ని ప్రారంభించాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారే, మా తాతగారు ఇచ్చిన కష్టార్జితం కొంచెమే, కానీ ఇక్కడున్న విశ్వాసులు ఇచ్చింది అత్యధికం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడున్న విశ్వాసులు ఇచ్చింది చాలా ఎక్కువ. మా తాతగారు ఇచ్చిన, ఆయన ఏసన్న గారికి మా తాతగారు ఇచ్చిన అది అమ్మేసి తీసుకొచ్చేసారు. దాన్ని కూడా ఇక్కడ పెట్టారు ఈ కష్టార్జితం. ఏసన్న గారు విశ్వాసులు ఇక్కడ ఒక్కొక్కరు వాళ్ళకి శక్తికి మించి ఇచ్చారు. అప్పట్లో ఎంత దగ్గర వేసి దీన్ని రాసి పైన మందిరం కట్టాలని, మీరు కావాలంటే పైకి పోయి చూడండి, ఇక్కడ స్టేజ్ ఉంటుంది చూడండి, దీని పైన ఎత్తుగా ఉంటుంది చూడండి, ఈ మూలలో కార్నర్గా ఉంటుంది, స్టేజ్ ఉంటుంది, పైన చర్చి కట్టుకోవాలని అనుకుని దీన్ని ప్లాన్ చేసి కట్టారు. ఆ తర్వాత ఇదే చాలు అనుకుని పైన రూములు కట్టి ఇక్కడి నుంచి గుంటూరు సేవ ప్రారంభించబడడం, అది విస్తరించడం. 1990లో
బీఈడి కాలేజీలో మీటింగ్ 91లో బీఈడి కాలేజీలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. 5 రోజులు మీటింగ్ పెట్టాను. 5 రోజుల మీటింగుల్లో గుంటూరు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ, వేల మంది ప్రజలు ఆ బీఈడి కాలేజీకి రావడం. అప్పట్లోనే మొట్టమొదటి క్యాసెట్ కృపామేడ క్యాసెట్. ఆ బీఈడి కాలేజీలో అందరూ ఆ పాటలు కొనుక్కొని పోయి సంఘాల్లో పాడుకోవడం. 5 రోజుల మీటింగుల్లో చాలామంది, ఒక మాటలో చెప్పాలంటే ఆర్సీఎం సిస్టర్లు వాళ్ళందరూ వచ్చారు మీటింగులకి. యేసన్న గారు వాక్యం చెప్తూ స్టేజ్ నుంచి కిందకు దిగుతూనే ఉన్నాడు. వాళ్ళందరూ కిందపడి తనకలాడుతూ కేకలేస్తూ ఎవర్రా అయినా అని ఈ ప్రాంతమంతా తెలిసిపోయింది. ఎక్కడెక్కడో జనం. 5 రోజుల మీటింగులు అయిపోయిన తర్వాత స్కూల్లో ఉన్న పిల్లల్ని కూడా శారదా కాలనీకి తీసుకొచ్చి యేసన్న గారిని చూపించడానికి తీసుకొని వచ్చేవాళ్ళు. పిల్లలు వాళ్ళందరినీ అక్కడ తీసుకొచ్చి అదంతా చూపించి, దైవ సేవకులు చూపించి, ఆ సేవ చూపించి, ఆ మొదటి లైన్లో రేకుల షెడ్, దాన్ని మొట్టమొదట ప్రారంభించినప్పుడు మొట్టమొదట పెద్ద సిస్టర్ రూతక్క గారి ఇక్కడే ప్రేమకు ఉందని అక్కడికి మాస్తే రూతక్క గారు అక్కడ అడుగు పెట్టారు. దాన్ని ప్రారంభించిన తర్వాత ఈరోజు గోరంట్లలో అంత సేవ ఉందంటే గుంటూరు సేవ ప్రారంభించబడ్డానికి మొట్టమొదటి సిస్టర్ గారు ప్రేమక్క గారు. చాలామందికి తెలియదు, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అసలు తెలియదు. మొట్టమొదట రూతక్క గారు అక్కడ చాలా కష్టపడి ఒక చిన్న గవర్నమెంట్ క్వార్టర్స్ దాంట్లో ఉన్నారు. యేసన్న గారు ఇక్కడ వాక్యం చెప్పుకుంటూ అక్కడ వాక్యం చెప్తూ ఒక రాజు తీసుకొని తిరుగుతూ ఈ ప్రాంతాలంతా తిరుగుతూ అనేక మంది పాస్టర్లు గారు యేసన్న గారితో కలవడం. ఆ రోజుల్లో నాకు 25 ఏళ్ళు వచ్చినప్పుడు నెల్లూరుకి యేసన్న గారిని తీసుకెళ్ళి మీటింగ్ పెట్టడం, మహాసభలు పెట్టడం, మహాసభలు ఎలా జరిపించాలని వెళ్ళి తీసుకెళ్ళి అప్పుడు పాల్ పోస్టే వేయలేదు. మనం అప్పుడు వస్తున్న మినిస్ట్రీ విశ్వాస మందిర్ అని శారదా కాలనీలో విశ్వాస మందిర్ అని ఉండేది. ఆ తర్వాత వస్తున్న ప్రార్థనా బృందం అని ఒక టీం లాగా తయారయ్యి మొట్టమొదట వాల్ పోస్టులు వేసి మీటింగ్లు పెట్టడం జరిగింది. అది ప్రారంభం తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక ప్రాంతమని కాకుండా అన్ని ప్రాంతాలలోకి వెళ్ళి మీటింగులు పెట్టి ఈరోజు హోసన్న మినిస్టర్ అంటే తెలియని ప్రజలే లేరు. ఒంటరిగా పిలువబడ్డాడు, ఒంటరిగా వచ్చాడు. వేవేల మందికి తండ్రి అబ్రహాం అయినట్లుగా ఈరోజు యేసన్న గారిని గురించి తెలియని ప్రజలే లేరు. మన దేశంలోనే కాదు, విదేశాలలో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో యేసన్న గారు అంటే తెలియని వాళ్ళే లేరు. ఆయన నడిచిన నడత, ఆయన చేసిన సేవ విధానం, ఇక్కడ మీరు ఆయన మోకరించి ప్రార్థన చేసిన స్థలం ఇదంతా. ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామంటే రాబోయే రోజుల్లో మీరు కూడా గొప్ప సేవకులు కావాలి, బలమైన సేవకులు అవ్వాలి, భూమిని తలకిందులు చేసేవాళ్ళు కావాలి, అనేక జనులకు తండ్రులుగా మార్చబడాలి. ఒంటరిగా వచ్చాడు. ఉపదేశాన్ని నమ్మి ఉపదేశానుసారముగా అపోస్తుల బోధలో నిలబడి ఎన్ని శోధనలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఒక్కొక్కరు ఎన్నెన్నో నిందలు, ఒంటరిగా వివాహం లేకుండా సేవ చేస్తుంటే ఎన్నో రకరకాల నిందలు వచ్చాయి. ఈరోజు ఆయన ఎంతోమంది ఆయనతో కూడా వచ్చిన సేవకు ఆయనతో కూడా సేవ చేయాలని వచ్చిన వాళ్ళు అనేక మంది వెళ్ళిపోయారు, వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈ మారుమూల ప్రాంతంలో ఎందుకని వెళ్ళిపోయారు? ఎందుకులే మాకని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళందరూ చిన్నగా మరలా హోసన్న మినిస్ట్రీ ఇంత డెవలప్ అయిన తర్వాత మరలా వాళ్ళు రావడం మొదలుపెట్టారు. యేసేబు అన్య దేశంలో ఎక్కడ అంత కరువున్న సమృద్ధిగా ఉండేటట్లుగా ఈ ప్రాంతాన్ని దేవుడు చేశాడు. సమృద్ధిగా ఉండేటట్లుగా చేశాడు. అందరూ తిరిగి వచ్చేటట్లుగా చేశాడు. ఎంతోమంది మళ్ళీ తిరిగి వచ్చారు. వచ్చి మరలా యేసన్న గారి దగ్గరికి వచ్చి మేమంతా అక్కడ సేవ చేసాము అని వాళ్ళందరూ మరలా రావడం మొదలుపెట్టారు. యేసన్న గారు మాత్రం మొట్టమొదట ఈ ప్రాంతంలో అడుగుపెట్టిన అడుగు వెనక్కి అడిగేయకుండా కాడిని ఎత్తుకున్నవాడు,
పొరపాటున దాని కింద దించి పెట్టకుండా యవ్వన కాలంలో 17 సంవత్సరాల వయసులో సేవకి సమర్పించుకున్నాడు. యవ్వన కాలంలో యేసన్న గారు సేవలో ఉన్నప్పుడు మా తాతగారు ఒకసారి ఆ సేవ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈ చేతులతో లాక్కుపోయే బండి సాపులన్నీ ఈ సాపులు కట్టలకి దాంట్లో వేసుకొని అదంతా లాక్కుని పోతూ చెప్పులు లేకుండా లాక్కుని వెళ్తుంటే, ఏంటిరా ఇది, దీనికి ఏమైనా వచ్చింది, ఇది సేవ, ఇదేం సేవరా ఇది, దీనికోసం మనం సేవకు వచ్చింది, వచ్చేరా నీకు పెళ్లి చేస్తాను, ఎందుకురా ఇది, ఎందుకురా నీ వంశం లేకుండా చేసుకుంటావు, ఎందుకురా వచ్చేసేరా అని యేసన్న గారిని మా తాతగారు అడిగినప్పుడు యేసన్న గారు మా తాతగారికి చెప్పిన సమాధానం ఏంటంటే, ఒక కోడి కింద గుడ్లు పొదగేస్తే 10 రోజుల తర్వాత వచ్చి అట్టేసుకోవడానికి కూడా పనికిరాదు అన్నాడు. 10 రోజులు అయిన తర్వాత దాన్ని అట్లే వదిలేస్తే పిల్లకట్టు అయ్యి పిల్లన పుడుతుంది. దాన్ని మధ్యలో తీసుకుంటే అట పిల్లకట్టు కట్టదు, అట్టేసుకోవడానికి పనికిరాదు. ఇప్పుడు నేను ఇప్పటికే సగం బాయిలైపోయాను. సేవకు సమర్పించుకొని సేవలో ఉన్నాను. నన్ను పొరపాటు నేను వెనకడుగేయను. ఇది బలిపీఠం మీద పెట్టబడిన ఈ అర్పణ, ఇది కాలిపోవాలి, బూడిదవ్వాలి, అది ఇంపైన సువాసనగా మారాలి, అనేకులకి ఆశీర్వాదకరంగా మారాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, యేసన్న గారి గురించి చెప్పాలంటే ఆయన జీవితంలో ఏనాడు నాకు కష్టంగా ఉంది ఈ సేవలో అని అన్న మాట లేదు. ఇక్కడ ఒకవేళ రూతక్క గారిని చెప్తే అగ్గిపెట్టి లేకపోతే కూడా ప్రార్థనలో పెట్టి ఎవరన్నా వచ్చి కానుకిచ్చిన తర్వాత అగ్గిపెట్టి కొనుక్కొని వచ్చి భోజనం వండుకొని తిన్న ప్రదేశం ఇది, ఈ స్థలం ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలినడకతో గ్రామాలు తిరిగిన ప్రదేశం ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒంటరిగా వచ్చాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక విశ్వాసి 1000 మందితో సమానం. ఒక విశ్వాసి 1000 మందితో సమానం. ఆమెను కాదు, హల్లెలూయా కాదు, ఒక విశ్వాసి 1000 మందితో సమానం. ఒక్కొక్క సేవకుడు 10,000 మందితో సమానం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈరోజు యేసన్న గారు 10,000 మంది సేవకులు కూడా కన్నాడు ఆయన. అంతే, దేవునికి స్తోత్రం కలుగును కాక. వాళ్ళల్లో మీరు కూడా ఉన్నారు. అనేక మంది ఈరోజు యేసన్న గారు సేవ చేసిన విధానాన్ని చూస్తూ సేవలో ముందుకు సాగుతూ ఉన్నారు. మేము కూడా ఆయనతో కూడా కలిసి సేవ చేసే ధన్యత మాకు దక్కింది. మీకు కూడా అదే ధన్యత దక్కింది. అందుకనే పేరు పెట్టి పిలిచి ఈ విలువైన సమయాన్ని మీకు ఇచ్చి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చాడు. వెనకడిగేయబాకండి. సేవలో ప్రాణార్పణగా పోయబడండి. ఇంపైన సువాసనగా మార్చబడండి. ఒంటరిగా బయలుదేరి వచ్చి ఇంతమంది జనం అయిపోయాడే, అదే నడిపింపులో మీరు కూడా రండి. ఈరోజు మీరు కూడా అలాగే వచ్చి 31 సంవత్సరం అయింది నేను సేవకు వచ్చి. దైవ సేవకులు యేసన్న గారిని చూసి అదేవిధంగా సేవకు వచ్చేసి వెనకడుగేయలేదు. అలాగే ఎంతమంది సేవకులు ఉన్నారు చూడండి. ఇక్కడ చూడు సిస్టర్లు, ఎంతమంది సేవకులు ఉన్నారు చూడండి. వాళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళే. లోకానికి వెర్రితనం, మనకైతే దేవుని శక్తి అయి ఉన్నది. సిలువను గురించిన వార్త, ఆ సిలువను గురించిన వార్త మనకు శక్తి అయి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసన్న గారు ఈ ప్రాంతం ఈ విధంగా ఇక్కడ మోకరించి కన్నీళ్లు కార్చి అక్కడే బాప్తిసం తొట్టుండేది. మీరు కూర్చున్న దగ్గర బాప్తిసం తొట్టుండేది, రౌండ్గా ఉండేది. బుక్ చేశారు కదా, లేదు కదా, ఆడుండేది బాప్తిసం తొట్టి. ఇక్కడ బాప్తిసాలు ఇచ్చేవాళ్ళు. ఈ ప్రాంతం అంతా మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చామంటే ఇక్కడికి ఆ దైవ సేవకులు ఈ ప్రాంతంలో మోకరించి ఆయన కన్నీళ్లు కార్చిన స్థలం ఇది. ఆయన ఈ ప్రాంతంలో ఒంటరిగా ఉండి సేవ చేసిన ప్రాంతం ఇది. ఒంటరిగా ఉన్నప్పుడు ఏమి అధైర్యపడకుండా, ఇప్పుడు ఎంత అవుతుంది యేసన్న గారు అప్పుడైన వాళ్ళు, ఇది పెద్ద సమస్తరా, ఇది పెద్ద సమస్తరా ఇది అనేవాడు.
వేవేల మంది వస్తారా దీనిలోనికి అని చెప్పేవాడు. ఆయన అన్న ప్రతి మాట నెరవేరింది. ఈరోజు అది మా కళ్ళతో మేము చూస్తున్నాం. అది మా కళ్ళతో చూస్తున్నాం. ఈరోజు వేవేల మంది ఈ ప్రాంతంలో ఉన్న విశ్వాసులైతే యేసన్న గారిని ఎంతో చక్కగా చూసుకున్నారు. పేద ప్రజలు వాళ్ళు ఇక్కడికి వస్తే కానుకలు పెద్దగా రావు, ఏమి రావు. వాటిని అసలు కానుకల కొరకు సేవ చేయలేదు యేసన్న గారు. కానుకల కొరకు సేవ చేయలేదు అసలు. అది పాత బట్టలు కొనుక్కొని ఏడది జిన్నా టవర్ దగ్గర అవి తెచ్చుకొని ఉడకబెట్టుకొని అవి వేసుకొని వేడి నీళ్ళలో పెట్టుకొని అవి వేసుకొని సేవ చేశాడు. అవి వేసుకొని సేవ చేశాడు. ఇక్కడంతా ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కొత్త బట్టలు కుట్టించుకోలేక ఇప్పటికీ గోరంట్లలో అన్న రూమ్ ఒక దానికి ప్లాస్టింగ్ చేయలేదు చూడండి. ఆ రోజుల్లో ప్లాస్టింగ్ చేసుకోవడానికి డబ్బులు లేక ప్లాస్టింగ్ చేసుకోక అది గుర్తుండాలని చెప్పి ఇప్పటికీ ఆ రూమ్లో ప్లాస్టింగ్ లేకుండా ఒక రూమ్, చిన్న లాందర్ ఒక లాందర్ వాడు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆ తుఫాన్ వచ్చినప్పుడు ఆ దెబ్బలో పడి ఉంటే ఒక దాన్ని తీసుకొచ్చుకున్నాడు. దాన్ని బాగా శుభ్రం చేసి క్లీన్ చేసి పెట్టుకుంటే ఒక ఆమె వచ్చింది నాది చెప్పి తీసుకెళ్ళి అది గుర్తుండాలని చెప్పేసి ఒక లాందర్ కూడా దాని లోపల ఆ రూమ్లో పెట్టుకున్నాడు. ఆ లాందర్ కూడా పెట్టుకున్నాడు. ఆ రోజుల్లో క్రిస్టల్ లాందర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవ అంటే కంటికి కనబడనిది, చెవికి వినబడనిది, హృదయానికి అగమ్య గోచరమైనది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పిలిచినప్పుడు ఆయన యందు విశ్వాసం నుంచి బయలుదేరితే దేవునికి స్తోత్రం కలుగును గాక. అది అబ్రహాము దేవుని నమ్మాడు, అది నీతిగా ఎంచబడింది. వేవేల మందికి తండ్రిగా చేయబడ్డాడు. అబ్రహాము వేవేల మందికి ఎలా తండ్రి అయ్యాడంటే చివరికి చెట్టెక్కిన జక్కయ్య కూడా అబ్రహాం కొడుకయ్యాడు. చెట్టెక్కిన జక్కయ్య కూడా ఇతను కూడా అబ్రహాము కుమారుడే. అంతగా అబ్రహాం వంశాన్ని దేవుడు దీవించాడు. ఒంటరిగా బయలుదేరి ఉన్నాడు. ఎవడైనా సరే వేవేల మందికి తండ్రి అవుతాడు, వేవేల మందికి తల్లి అవుతాడు. అది మన కళ్ళారా చూసాం, అనుభవిస్తున్నాం. ఈరోజు రాబోయే రోజుల్లో కూడా మీరు కూడా ఆ విధంగా ఈ మార్గములో ఈ అపోస్తులకు ఇవ్వబడిన ఉపదేశం మార్గములో రక్తము కారునంతగా పోరాడమన్నాడు అపోస్తలుడైన పౌలు. ఆ విధంగా మనం కూడా ఈరోజు ఆ సేవా యాగములో నిలబడి అంతం వరకు సేవలో ముందుకు సాగాలని ఒక దైవ సేవకుడిగా మీకు మనవి చేస్తూ, మీరు చూస్తుంటే మీరు మామూలుగా లేరు. యేసన్న గారు 6వ తరగతి చదివి అన్ని దేశాలు తిరిగి వచ్చాడు. జపాన్కి పోయి 4 రోజులు వాక్యం చెప్పొచ్చాడు. జపాన్కి, సింగపూర్కి, మలేషియాకి, అమెరికాకి అందరూ పోతారు. జపాన్కి 4 రోజులు పోయి జపాన్ వాళ్ళకి వాక్యం చెప్పొచ్చాడు. పో అంటే సైతాన్ తప్పని కింద పడిపోయినాయంట. దెయ్యాలు పో అంటే పడిపోతున్నాయి. వాళ్ళు పో, వాట్ ఈస్ దిస్ పో, వాట్ దిస్ పో అయినా పో అంటే జపాన్ దెయ్యాలు ఇంటర్నేషనల్ అన్నాడంట యేసన్న గారు. ఈ ఇంటర్నేషనల్ అన్ని లాంగ్వేజ్ తెలుస్తుంది వీటికి అన్నాడంట. పో అంటే టప్ 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 పడిపోయినట్టు జపాన్ దెయ్యాలు. ముసుగులు లేవు, సరైన దెబ్బ కింద పడిపోయాడు. జపాన్ వాళ్ళు యేసన్న గారిని తీసుకెళ్ళి 6వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయిన యేసన్న గారిని జపాన్కి తీసుకెళ్ళి వాక్యం చేయించుకున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. జపాన్ వాళ్ళకి వాక్యం చెప్పొచ్చాడు. ఇదిగో ఇక్కడి నుంచి పోయి ఈ 14వ మైల్ నుంచి ప్రారంభించిన ఈ సేవ జపాన్ వాళ్ళకి వాక్యం చెప్పొచ్చాడు. వాళ్ళు వచ్చి యేసన్న గారు హైదరాబాద్లో వాక్యం చెప్తూ ఉంటే వాళ్ళు వచ్చేసి మినరల్ వాటర్ కాళ్ళ మీద పోసి కాళ్ళు కడగతా ఉంటే యేసన్న గారు వాక్యం చెప్తానే వాడు కడగనీరా వీళ్ళని. చివరికి వాళ్ళు చెప్పారు, మేము బయలుదేరేటప్పుడే చెప్తున్నాడు, ఇక్కడ ఒక ప్రవక్తున్నాడు, ఆయన జపాన్కి తీసుకెళ్ళి వాక్యం చెప్పించమని మాతో చెప్పాడు. నువ్వే మా జపాన్కి రావాలని యేసన్న గారిని తీసుకెళ్ళాడు. అడుగుపెట్టిన స్థలాలంతా స్వాస్థ్యంగా చేసుకొని అనేక ఆత్మలు రక్షించి ఆయన అడుగుపెట్టిన ప్రాంతంలో
ఆత్మలు రక్షించాలి, ఏ విధము చేతన ఒక గుంపు జనాంగాన్ని ఆయన ఎదుట నిలబెట్టాలన్న వాంఛ తప్ప ఇంకొక కోరిక లేకుండా సేవ చేశాడు. చివరిగా ఇదే బైబిల్ క్లాస్ జరుగుతూ ఉంటే యేసన్న గారిని మంచం మీద తీసుకొస్తే ప్రతి మనిషికి బుద్ధి చెప్పి ఆయన ఎదుట నిలబెట్టవాలని కొలసీలకు రాసిన పత్రికలో ఉన్న వాక్యాన్ని చెప్పి, చివరి వాక్యం చెప్పి, ఇదిగో ఈ చేత్తో అన్నం తినే శక్తి ఉన్నంత వరకు నేను సువార్తను ప్రకటిస్తాను అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రాణం పెట్టేంత కడ శ్వాస వరకు సేవ చేసి, నమ్మకంగా సేవ చేసి, విజయోత్సంగా జీవితాన్ని ముగించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. మనం కూడా ఆ మార్గంలో నడిచి దైవ సేవకుల యొక్క నీతి క్రియలనే వస్త్రాలు మనం కూడా ధరించుకొని వాళ్ళు చేసిన నీతి మార్గంలో నడిచి మనకు ఒక మార్గాన్ని సరళం చేసి వెళ్ళున్నారు. ఆ మార్గంలో మనం కూడా నడిచి ముందుకు సాగి విజయోత్సవంగా ముందుకు సాగి కడ శ్వాస వరకు సేవ చేసి, మీరు కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ వేవేలకు తండ్రులవుదురుగాక. ఆమేన్. ఒక చిన్న పాట